దయచేసి మీరు సహాయం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ జిమ్ కాల్ ద్వారా నా తండ్రి నాయన అనేక విషయాలు నేర్చుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేయండి అయ్యా. ఈ జిమ్ యాప్ నా తండ్రి నాయన అయ్యా మరి నాయన ఏ ఒక్కరి విషయంలో కూడా నాయన ఈ జిమ్ యాప్ తీయకుండా నా తండ్రి ఈ జిమ్ యాప్ నాయన ఎప్పటికీ ఉండేలాగా నాయన అనేక మంది వారు ప్రార్థించటకు నాయన మీరు సహాయం చేయండి తండ్రి నాయన. ఈ యాప్ ద్వారా నా తండ్రి అనేక మంది వారి గ్రూపులనైనా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా నా తండ్రి నాయన. అయ్యా మరి ఈ యాప్ తీస్తానని ఏ ఒక్కరికి కూడా ఆలోచన రాకుండా నాయన వాళ్ళలోంచి వచ్చిన దురాత్మ శక్తులు నాయన తీసేస్తాను వచ్చిన నాయన దురాత్మ శక్తులను నామలో పెరిగిపోయింది ప్రభా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనుదినం నా తండ్రి నాయన మేము ప్రార్థించుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్న దేవుడు అయ్యా. నా నామాన్ని ఏది అడుగునని ఇస్తానని చెప్పిన దేవుడు నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి మేము అడుగుచున్నాము తండ్రి. నీ అద్భుత కార్యాలు నీ ఆశ్చర్య కార్యాలు జిమ్మెప్పుడు దయచేయమని అడుగుచున్నాము ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. సర్వశక్తిమంతుడు సమాధాన అధిపతున్న తండ్రి మీరు చూచుచున్న దేవుడని మేము నమ్ముచున్నాము తండ్రి. మా కుటుంబాలు మీరు ఒకసారి దర్శించండి. మా కుటుంబాలతో మీరు మాట్లాడండి ప్రభా. ఈ రోజు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన పాటలు పాడుచుండగా చక్కని స్వరాలను దయచండి తండ్రి. పాటలు పాడుచున్న ప్రతి ఒక్కడిని మీరు దర్శించండి అయ్యా. ఆత్మతో సత్యంతో నాయన నేను ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే ఇదిగో నా తండ్రి నాయన ఆరాధన నడిపిస్తున్న లలిత గారులు మీరు ఉండండి ప్రభా. బిడ్డని సిలుసట్ల మరుగుపరిచి మీ నోటు పొరుగులు వాడుకోండి ప్రభా. ఆ బిడ్డను అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. అనేక విషయాలు బోధించుటకు నాయన ప్రార్థన ద్వారా అనేక విషయాలు నాయన మాట్లాడేటకు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. అలాగే కీర్తన భాగం చదువుతుండగా అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం దయచేయండి తండ్రి నాయన. అలాగే నా ప్రభా నాయన మరిగా వాక్యం చెప్తున్న సఫీ పాషం గారిలో మీరు ఉండండి తండ్రి. ఆ బిడ్డని సులుసట్ను మరుగుపరుచుకున్న ఆయన నీ నోటు బరువులు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఏడంతల అభిషేకాన్ని ఆ బిడ్డకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడైన స్థయానికి వందనాలయ్యా. సర్వోన్నతుడైన స్థయానికి వందనాలు తండ్రి. ఈ రోజు ప్రతి ఒక్క బిడ్డతో మాతో మాట్లాడచ్చు అని అడుగుతున్నాం తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామని అడుగుతున్నాం ప్రభా. ఈ రోజు ప్రతి ఒక్క విషయంలో నాయన మీరు మాకు సహకారులు ఉండటకు సహాయం చేయండి తండ్రి నాయన. ఎటువంటి గందరగోళం నాయన సాతాను గడిసి చిచ్చుల్లో ఏ ఒక్కరు కూడా పడకుండా నా తండ్రి అనుదినం నా తండ్రి ప్రార్థన గ్రూపులోకి వచ్చి నాయన పాల్గొన్నట్టుకు సహాయం చేసి నడిపిస్తావు నాయన. శివురు గారి శ్రీంలో సమాధానం దయచేయండి. యూదులకు రక్షణ దయచేయండి. సార్వత్రిక సంఘాలకు నైనా నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నజరేయుని పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసిన అమ్మవద్దు గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మీరు చేసిన ప్రార్థన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు గాక. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాను మన మధ్య వరలక్ష్మి గారు. వందనాలండి. ప్రార్థన చేయండి అమ్మా. షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం, హాస్పిటల్ రోగుల కోసం చేయండి. అలాగే. స్తోత్రం ప్రభా. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. ఏసయానికి వందనాలయ్యా. వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేరు ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవాది దేవా నీకు వందనాలు తండ్రి. ఇగో నాయన రాత్రి అంతా మమ్మల్ని నా తండ్రి నాయన కాచి కాపాడి నాయన ఉదయాన్నే లేపి నా తండ్రి నీ యొక్క సన్నిధి ప్రభ నీ కృప మా మీద ఉంచినందుకు వందనాలు. స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా, ఆశ్చర్య కార్యాలు చేసేదేవా, అద్భుతాలు చేసేదేవా, ఘనమైన నా తండ్రి, ప్రేమమయుడా, కనికరం కలిగిన మా తండ్రి దేవానికే వందనాలు కనుక అయ్యా మీకు నా తండ్రి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభ. పెదవులతో కృతజ్ఞతాస్థుతులు తప్ప ఏమి ఇవ్వలేము నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి దేవా నీ యొక్క అమూల్యమైన రక్షణ ఇచ్చినందుకు వందనాలు. అది పోగొట్టుకోకుండా నా తండ్రి కాపాడుకునే కృపను అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా.
ఇగో నా తండ్రి నాయన కొన్ని విన్నపాలతో నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాను దేవా. మరి నాయన షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, అలాగనే ప్రభా క్యాన్సర్ అని మహమ్మారితో నాయన తండ్రి ఎంతమందో వెలువెల్లాడిపోతూ బాధపడుతూ ఉన్నారు నాయన. అయ్యా నీకు వందనాలయ్యా. మీ యొక్క గాయపడిన హస్తం ద్వారా ప్రభా ముట్టండి నాయన. నీ యొక్క గాయాల ద్వారా చిందించిన రక్తం ప్రభా నాయనా. నా తండ్రి మాకు స్వస్థత ప్రభా. నీ యొక్క గాయపడిన హస్తం ద్వారా నాయన ముట్టండి. స్వస్థత ఇవ్వండి నాయన. బలాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి నా తండ్రి. ఆయుష్ని ఇవ్వండి ప్రభా. మరి నా తండ్రి నీకు వందనాలయ్యా. మరి యేసయ్యా నాయన వాళ్ళకి నా తండ్రి మొదటిగా నాయన మారు మనసు రక్షణ ఇమ్మని అడుగుచున్నాను దేవా. వాళ్ళు కూడా నీ బిడలే కదా ప్రభా. అయ్యా కనికరించి దయచేపు నాయన. కాచి కాపాడండి నాయన. ఆ రోగ బాధ నుండి విడిపించి దేవా. విముక్తినివ్వండి తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీ యొక్క దీవెలతో నింపండి అయ్యా. నీ కృపా వాత్సల్యత అనుగ్రహించండి దేవానికి వందనాలయ్యా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళు ఇప్పుడే ఈ క్షణమే ముట్టి స్వస్థమని అడుగుచున్నాను దేవాది దేవుడా. కృపా సత్యేశ్వరు కూడా ఇగో నాయన మా యొక్క ప్రార్థనలు నాయన ఇతర దేశాలకు కూడా వెళ్తున్నాయి ప్రభా. వాళ్ళకి కూడా రక్షణ మారు మనసుని తండ్రి. వాళ్ళు కూడా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి మీరు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను నాయన. వాళ్ళతో మీరు మాట్లాడండి నా తండ్రి. వాక్యం ద్వారా, పాటల ద్వారా మాట్లాడు దేవా. బలపరుచునైనా రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఈ తండ్రి. దేవానికి వందనాలయ్యా. సహాయం చేయవాడు నువ్వు నాయన తండ్రి. నీకు వందనాలు. ఇగో నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ నా తండ్రి నిలబడాలని ఎంతగానో ప్రయాసపడుతున్నా ప్రభా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా తండ్రి నీకు వందనాలు. మీరున్నారని నా తండ్రి. మీరు సహాయం చేస్తారని, మీరు పైకి లేపుతారని విశ్వాసంతో ప్రభా నాయన ఇట్లా బాబు గారు నా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా ఎన్నో ఇరుకులు ప్రభా, ఎన్నో ఇబ్బందులు నాయన తండ్రి. నీకు వందనాలయ్యా. అతనికి నా ప్రభా అసలు నా ప్రభా నా తండ్రి నైనా ఉద్యోగం లేక, ఉపాధి లేక చాలా బాధపడుతూ ఉండగా నా తండ్రి మంచి ఉద్యోగాన్ని చేతులకు అందజేయండి ప్రభా. అతని పట్ల దేవా నీ చిత్తమేమైందో నెరవేర్చు తండ్రి. అతనితో నువ్వు మాట్లాడండి ప్రభా. ఇచ్చిన భార్య బిడ్డలను దీవించండి నాయన. చక్కని ఉద్యోగాన్ని చేతులకు అందజేయండి ప్రభా. నీ సేవలో బహుబలంగా వాడుకుని మహిమ పొంది తండ్రి. ఎంతగానో ప్రయాసపడుతున్నారు నాయన. ఇంకా నూతన వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చుటకు నీ కృప దయచి తండ్రి. మేము ఎక్కడున్నామో అక్కడ ఉంటాం కాదు ప్రభా. దినదినము నాయన అభివృద్ధి పరచమని అడుగుచున్నాను. ఫలించే ఒక చెట్టు వలె మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవానికి వందనాలయ్యా. వందనాలు తండ్రి. సహాయం చే తండ్రి, సహాయం చే ప్రభా. అలాగనే తండ్రి వాళ్ళ అమ్మగారిని మీరు ముట్టండి నాయన. స్వస్థ ఇవ్వండి నా తండ్రి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆవిడ పట్ల నీ చిత్తమేంతో నా తండ్రి నెరవేర్చునైనా తండ్రి. నీకు వందనాలయ్యా. అలాగనే సంజయమ్మ గారిని బట్టి వందనాలు యేసయ్యా. సంజయమ్మ గారి నా తండ్రి నాయన వాక్య పరిసరి చేయాలని నా తండ్రి ఎంతగానో ఆశనైనా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రభు. నాయన యొక్క ఆశని మీరు తీర్చండి తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. నాయన సంఘాల్లో నిలబడిన ప్రభు నాయన వాక్యం చెప్పాలని కోరిక, ఆ కోరికను నా తండ్రి సిద్ధింప చేయమని అడుగుచున్నాను తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. నీ యొక్క సేవలో బహుబలంగా వాడుకుని మహిమ పొందండి తండ్రి. అలాగే అత్తగారి విషయంలో ప్రార్థించున్నాను నాయన. ఆ అత్తగారి నాయన నేను తెలుసుకుని ప్రభా నీ యొక్క రక్షణ పొంది ఉన్నారంట నాయన తండ్రి. బిడ్డను మీరు ముట్టండి నాయన. స్వస్థ ఇవ్వండి. దేవానికి వందనాలయ్య. సహాయించి తండ్రి. మరి అలాగనే తండ్రి మరి నాయన నా ప్రభా అత్తగారిని నా తండ్రి నాయన నా తండ్రి నెలకొకళ్ళు సేవ చేయాలని నా తండ్రి అనుకున్నారంట ప్రభా. సంజయమ్మ గారికి అయితే అవ్వదు ప్రభా. కానీ లేనిపోయిన నిందలు వేయకండుగా ప్రభా మీరు సహాయం చేయాలి తండ్రి. కృప చూపాలి, దయ చూపాలి నాయన.
ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనాలు. నా తండ్రి ఆవిడకున్న సమస్యను మీరు తీసివేయవలసిందిగా కోరుచున్నాను నాయన. తండ్రి నీకు వందనాలు. అలాగని ప్రభా నా తండ్రి ఇగో నాయన రేటను ముట్టు ప్రభా. ఆ యొక్క తండ్రి నా ప్రభా నాయన గుండె నా తండ్రి సులువుగా కొట్టుకుంటున్నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. చాలా బలహీనం అయిపోయిన వాళ్ళమ్మ ఎంతగానో బాధపడుతుంది ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఆ బిడ్డను తల మొదలకు నరికాలు వరకు కడుగు దేవా. ముట్టండి, స్వస్థ నాయన. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. నీ కృప చూపించండి ప్రభా. నాయన నీకు వందనాలు. మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మరి పరీక్షలు చేయించినప్పుడు ఎటువంటిది లేకుండా మంచి ఆరోగ్యంగా ఉందని ప్రభా. వాళ్ళ రిపోర్ట్లు చక్కగా వచ్చేటకు నీ కృప దయచి తండ్రి. బిడ్డని మీరు ముట్టినాయన స్వస్థమండి తండ్రి. దేవాది దేవుడా కృపా సత్యస్వరూపుడా నాయన నీకు వందనాలు. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు. నేను ఆ బాబులు నా తండ్రి పాస్ అయినందుకు వందనాలు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మేమేది అడిగినా ఇచ్చే దేవాది దేవుడు నాయన. గొప్ప తండ్రి నాయన. సర్వశక్తిమంతుడు నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. సహాయించి తండ్రి నాయన. ఇగో నా తండ్రి నాయన పాటల ద్వారా మహిమ పొందండి. ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందారు నాయన. వాక్య పరిచయం చేయించిన బిడ్డని నీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మాకు కావలసిన నా తండ్రి వర్తమానాన్ని మీరు మాకు అందించవలసిందిగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను తండ్రి నాయన. నేను ఇంకా ఎవరి గురించి అన్నా మర్చిపోతే దయతో క్షమించిన ఆయన. అయా ప్రభ మరి జేపీ గారి నాయన తండ్రి అతని ప్రభ యొక్క నాయన యొక్క జూమ్లోకి వస్తున్నారు కానీ మాట కానీ నా తండ్రి ఏం మాట్లాడతలేదు. ఎంతగానో మాట్లాడమని అడుగుచున్నారు కానీ మాట్లాడతలేదు ప్రభా. ఆయన మాట్లాడకపోగా మరి నాయన పక్కనున్న వాళ్ళు కూడా నాయన నా తండ్రి నాయన ప్రభు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అతని వ్యాధి ఏంటో నా తండ్రి బలహీనత ఏంటో మరి చెప్పాలి కదా ప్రభా. వాళ్ళు కూడా చెప్తలేదు నా తండ్రి నాయన. నీకు వందనాలయ్యా నాయన. అతనితో నీవు మాట్లాడండి నాయన. అతనుకున్న నా తండ్రి బలహీనత ఏంటో చెప్తే నాయన ప్రార్థిస్తాం కదా ప్రభా. మాట్లాడండి నాయన. అతనితో మీరు మాట్లాడి ఆ నోటికి నా తండ్రి నా ప్రభా నాయన పెదాలని నోటిని మీరు ముట్టిన ఆయన మాట చక్కగా మాట్లాడుటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి. ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి రోగాన్నైనా ముట్టి స్వస్థపరిచే దేవాది దేవుడు కదా ప్రభా. విశ్వాసంతో అతను వస్తుండగా నాయన మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. నా ప్రార్థన నీ యొక్క పాదాల ముందు పెట్టుకుంటూ నా ప్రార్థనలు ఏమైనా దోష పాపాలంటే దయతో క్షమించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చూపిస్తున్న వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మీరు చేసిన ప్రార్థన అన్ని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ఆలకించును గాక. ఆమేన్. 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 సరే పాటలు పాడుకుందండి. ఐమవతి గారు లలిత్ గారికి లింక్ పంపారా? పంపించానండి. ఫోన్ చేశారా? చేస్తాను, చేయలేదే. నేను పంపించానమ్మా. పంపించారండి. నేను పంపించాను. పాట పాడతారు. పాట పాడు. ఓకేనమ్మా, తప్పకుండా ఒక పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా.
తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. ఏ యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరుకనాడయ్యా. ఏ యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరుకనాడయ్యా. రోగముతో రోధిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరిగి బంధువులయ్యా. రోగముతో రోధిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరిగి బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడ నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితి నా పరమ వైద్యుడ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా మంచి కాపరి నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా మంచి కాపరి నీవయ్యా. ఆ యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన బాబు గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యలో సరోజిని గారు. సరోజిని గారు వందనాలండి. వందనాలమ్మా. పాడమ్మ. అలాగే. దేవునామనికి వందనాలండి. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయగా, నా స్వరూపము మారిపోయగా. కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకుంటిని. ప్రయత్నాలు చేసి వేసారి ఉంటిని,
ఉన్న ఆస్తినంతా చేచాచుకుంటిని, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, ఎంత తిరిగినా సరికాకయుంటిని, ఎంత తిరిగినా సరికాకయుంటిని, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా, సొంత జనులతోనే వెలివేయబడితిని, అపనిందల పాలై మతిపోయి చెడితిని, సొంత జనులతోనే వెలివేయబడితిని, అపనిందల పాలై మతిపోయి చెడితిని, బ్రతుకెందుకని మనసే చంపుకొని, బ్రతుకెందుకని మనసే చంపుకొని, జీవోత్సవమై ఇలా మిగిలి ఉంటిని, జీవోత్సవమై ఇలా మిగిలి ఉంటిని, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా, నీ మహిమను గూర్చి వార్తలు వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకొంటిని, నీ మహిమను గూర్చి వార్తలు వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకొంటిని, ధైర్యము లేక ఎదురుగా రాలేక, ధైర్యము లేక ఎదురుగా రాలేక, వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటిని, వెనుక నుండి వచ్చి నిన్ను ముట్టుకుంటిని, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా, నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయగా, నా స్వరూపము మారిపోయగా, కనుగొంటిని నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. హల్లెలూయా. ఏలియా స్తోత్రం స్తోత్రం. చక్కగా పాట పాడిపించిన సరోజిని గారు వందనాలండి. వందనాలండి. వందనాలు. ఎట్రబాబు గారు, ఎట్రబాబు గారు, చెప్పండమ్మా. లలిత గారికి లింక్ వెళ్ళలేదండి, మళ్ళీ పంపండి. అలాగేనమ్మా, మళ్ళీ పంపిస్తాను. సరే అండి. ఇలా మరి ఒక పాట పాడుకుందాం. మన మధ్యలో నయమవతి గారు వందనాలమ్మా. నాలో పాట పాడండి. ఒక పాట పాడుకుందామండి. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం, ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం, ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకోనివిక, ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకోనివిక, ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం, రాజ్యములపై రాజ్యమా, జనములపై జనములు, ఎటు చూసిన మరణము, ఎటు కేగిన యుద్ధము,
రాజ్యములపై రాజ్యములు, జనములపై జనములు, ఎటు చూచిన మరణములు, ఎటుకేగిన యుద్ధము. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. దేశమంతా క్షేమమే, జగమంతా శాంతియే, శ్రమకాలం మొదలయ్యే, యుగ సమస్తం సమీపించే. దేశమంతా క్షేమమే, జగమంతా శాంతియే, శ్రమకాలం మొదలయ్యే, యుగ సమాప్తం సమీపించే. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శ్రేష్టమేరనుయుండే, విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమేరనయుండే, విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. ఇది కోతకు, ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు, నిర్లక్ష్యముగా నుండక, ఆత్మయందే బలపడు. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు, నిర్లక్ష్యముగా నుండక, ఆత్మయందే బలపడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన హైమావతి గారికి వందనాలండి. కొంత మన మధ్యన వరలక్ష్మి గారు ఓ పల్లవి చరణం పాడండి అమ్మా. వరలక్ష్మి గారు పాడతానండి, పల్లవి చరణం పాడండి. అలాగే. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసురాజుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రమును కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రమును కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో ఓ బ్రోచి నడిపించితివి,
దయగల హస్తముతో ఓ బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతు స్తుతి స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలు తలంచి స్తోత్రం చెల్లింతును. స్తుతి స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మ. ఆరాధనలోకి వెళ్దాము. మన మధ్యలో లలిత్ గారు వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? బాగున్నారా లలిత్ గారు? వాయిస్ వినపడతలేదండి. లలిత్ గారు బాగున్నారా?